ఫోన్లో అందుబాటులో ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అక్షర సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం. అక్షర సత్యం గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడారు. నెల్లూరు జిల్లా పర్యటించారు. ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించారు. అలాగే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని కూడా కలిశారు. ఆయన మీద జరిగిన దాడిని ఖండించారు. తర్వాత మీడియా ముఖంగా మాట్లాడారు. మీరు వినే ఉంటారు. ఆ మాటలను, వ్యాఖ్యలను ఏ రకంగా చూస్తారు? సార్, తన పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అరెస్ట్ చేసినప్పుడు పలకరించడం తప్పులేదు. తన పార్టీ కార్యకర్త నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసినప్పుడు పరామర్శించడం తప్పేం లేదండి. ఇందులో ఆయన వెళ్ళడం తప్పులేదు, వీళ్ళు అడ్డుకోవడం ఒక రకంగా తప్పే. అయితే దానికి పర్మిషన్స్ ఉంటాయి. కానీ పరిస్థితి ఏంటంటే, మీరు పరామర్శించడానికి వెళ్తున్నారా లేదా మీ బలం చూపించడానికి వెళ్తున్నారా? ఇప్పుడు మీకు వైసీపీకి 40% ఓటింగ్ ఉంది సార్. అందులో 10-15% అధికారులు ఉన్నదని వేసిన వాళ్ళు, లేకపోతే పథకాలు వచ్చినాయని వేసిన వాళ్ళు, లేకపోతే ఈ డబ్బులతో వేసిన వాళ్ళు అనుకుందా 25%. అంటే 2 లక్షల ఓట్లు చూస్తే కనీసం ఒక 60,000 ఓట్లు ప్రతి కాన్స్టిట్యున్సీలో వైసీపీకి ఉన్నారు. 60,000 మందిలో కనీసం ఒక 50,000 మంది రావడంలో తప్పేమి లేదని జనాలు వస్తారు. కానీ మీరు దేనికోసం వెళ్తున్నారు? బల నిరూపణకి వెళ్తున్నారా, పరామర్శించకి వెళ్తున్నారా? తర్వాత మీ పరామర్శ చేసి ఎటువంటి వాళ్ళకి వెళ్తున్నారు? బెట్టింగ్ లో ఆరోపణలు ఉన్న వాళ్ళకి, ఈవీఎంలు పగలగొట్టేశారన్న ఆరోపణలు ఉన్న వాళ్ళకి, క్వార్జ్ మైనింగ్ మైనింగ్ లో దొంగతనంగా చేశారన్న వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి వెళ్ళడం ఎంతవరకు సబబు? మంది మార్పులతో వెళ్ళడం ఎంతవరకు సబబు అనేది ఆలోచించి ఎన్ని చూస్తే ఏమవుతుందంటే సార్, అధికారంలో ఉన్నప్పుడు మనం జునుం అంటూ నేను ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని అంటాలే, చంద్రబాబు నాయుడు గారికి వర్తిల్తుంది, రాజశేఖర రెడ్డి గారికి వర్తిల్తుంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిల్తుంది, ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వర్తిల్తుంది. అధికారులు ఉన్నంతసేపు మన జునుం ఉపయోగించి ప్రతిపక్షాన్ని అన్ని చేయాలి, మనం తప్ప ఎవరు ఉండకూడదని పవర్ అంతా ఉపయోగిస్తాం. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత పోలీస్ జునుం నశించాలి అంటాం. అది ఇదే పోలీసులు ఉపయోగించుకున్నారు కదా నిన్నటి వరకు. మీరు చంద్రబాబు నాయుడు కూడా చెప్తా, ఇది నిన్నటి వరకు ఇదే పోలీసులు మీ పక్కన పెట్టుకుని ప్రతి ఒక్కరు అనిచేసి ఎవడన్నా ఉద్యమం చేస్తానంటుంటే హౌస్ అరెస్ట్లు ఎవరైనా ఇంటి దాటి బయటకు రానిచ్చారు మీరు? కనీసం తెలుగుదేశం రోడ్డు మీద కన్నా రాణిస్తున్నారు. అలాగే ప్రతిపక్షంలో ఉన్నంతసేపు మన అజమాయిషీ జరగాలంటాం. మీరు అధికారులు ఉన్నంతసేపు అన్ని పార్టీలు తొక్కారు, అందరి కార్యకర్తలు తొక్కారు. మీరు ప్రతిపక్షాలు అనేసి వచ్చిన తర్వాత మనం అనిచేస్తున్నారంటాం. మీరు నిన్నటి వరకు అనిచేసారు కదా. మీరు ఏమైనా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఎవరికన్నానే? మీరు ఉన్నదప్పుడు ఎమర్జెన్సీ కదా. మీరు అధికారంలో ఉంటే మీ మాటలు వినాలా? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మళ్ళీ మీ మాట వినాలా? అది ఎంతవరకు సభ అండి? అది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి. ఇవాళ అధికారంలో ఉన్న వాళ్ళు కన్ను మినిచి అనుకుని ప్రవర్తింటే రేపు పొద్దున ప్రతిపక్షంలోకి వస్తే మా పరిస్థితి ఏంటంటే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఆలోచించాలి. నిన్నటి వరకు ఏం చేశారు బాబు, ఆ కర్మ మనకు అంటుకుందని వైసీపీ వాళ్ళు అనుకోవాలి. మరొకటి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు గారుని పెద్దిరెడ్డి గారు చిన్నప్పుడు యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు కొట్టుకున్నారట. ఆ కక్ష తీర్చడం కోసం, కక్ష సాధింపు కోసం మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారట. ఎంత స్టోరీ టెల్లర్ అండి. అసలు పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా సరిపోరు. అది నిజమై ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాల నుంచి పదవి కోసం వెయిట్ చేసి ఏదో కోర్టు కొబ్బరికాయలు ఇప్పుడే పదవి వచ్చుంటే, అదిగో 30 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు పదవి లేదు, ఇప్పుడు పదవి వచ్చింది కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు అనుకోవటానికి. ఆయన 30 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు, ఫైనాన్స్ మినిస్టర్ గా చేసేది. నిజంగా కక్ష తీర్చుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తీర్చుకోవడా? ఇవాళ గుర్తుకొచ్చింది ఆ మిథున్ రెడ్డి గారి మీద, పెద్దిరెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవడం? ఏం మాటలు మాట్లాడుతున్నారండి? ఒక పార్టీ అధినేత మీరు, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఇటువంటి స్టోరీ చెప్పడం ఎంతవరకు మంచిది? నిజంగా చంద్రబాబు నాయుడు గారు అంత కక్షలు తీసుకునే వ్యక్తులైతే పెద్దిరెడ్డి గారి మీద ఇంత ఆరోపణలు వచ్చిందవే, అది అటవీ భూములని 30 సంవత్సరాల నుంచి మ్యానిపులేట్ చేసి తీసుకున్నాడు అన్నారు. మరి ఆ రోజు బయట పెట్టి ఉండేవాడు కదా. నిజంగా కక్ష సాధించి ఉంటే. మరొక మాట అన్నది ఏంటి, ఏదో చిన్న మైనింగ్ లో వచ్చి దానికి కేసు పెట్టేలా? చిన్న మైనింగా? ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాట్లాడండి. అది చిన్న మైనింగ్. హైకోర్టు స్త్రీలు తిరిగితే మళ్ళీ తిరిగి తిట్టుకోవాలి కానీ కొట్టుకోవాలా? మరి మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు అన్నారు కదా, ఏమన్నారు? డీజీపీ, సాక్షాత్ డీజీపీ గారని మీరే అన్నారు. అదే కోపం పడితే బీపీలు పెరుగుతాయి. అసలు అధినేత సత్యం గారు, ఈ మధ్య ప్రధానంగా సప్త సముద్రాలు అనే డైలాగ్ బాగా ఫేమస్ అయింది జగన్మోహన్ రెడ్డి గారి నోట వెంట. సార్, ఖచ్చితంగా ప్రతిపక్షులు ఇప్పుడు ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఏం తప్పులు చేస్తే ఆ తప్పుల్ని నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిందా ఖచ్చితంగా ఇదిలో పెట్టాలి. నేను పెట్టేస్తానంటే చేతకంటాను అన్న మాట పెట్టడానికి నేను ఎన్నుకుంటారు వాళ్ళు. నేను పెట్టేస్తానంటే ఏంటి?
ఇప్పుడు ప్రభుత్వం తప్పు, మీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారంటే అర్థం ఏంటి? ఇప్పుడున్న ప్రభుత్వం తప్పులు చేసింది, మీరు బయట పెట్టండి అని. నేను పెట్టేస్తానంటే మళ్ళీ అంటే నువ్వు పెట్టమని నేను ఎన్నుకుంటాను, పెట్టాలి. అయితే ఇక్కడ ఒకటి ఉంది, మా పార్టీ నాయకులు మా పార్టీ కార్యకర్తలు అంటున్నారు. మరి ప్రభుత్వ అధికారుల సంగతి ఏంటంటే పాపం బలైపోయింది. ఇవాళ ఎవరో ఉన్నారు ఏంటి, ఏపీ సిఐడి చీఫ్ ఏదో బెయిల్ క్యాన్సిల్ అయింది, మళ్ళీ అరెస్ట్ అవ్వమంటున్నారు. ఇటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే మరి వాళ్ళకి యాప్ క్రియేట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ శ్రీలక్ష్మి గారి సైజులో. మరి వాళ్ళకు కూడా ఒక యాప్ ఉండాలిగా. సచిన్ గారు కంక్లూడ్ చేయండి. ఇంటి మీద దాడి చేయడం తప్పు అంటున్నారు. మరి ఆయన తిట్టిన తిట్లు కూడా తప్పు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి. అయ్యో తప్పు చేశాడు మా ఓడు, ఆ మాత్రానికి దాడి చేస్తారంటే తప్పులే. కనీసం నేను వినలేదు ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన తప్పు అని. చిన్న మైనింగ్ తిట్టినంత మాత్రం తిరిగి బూతులు తిట్టాలి కానీ దాడి చేస్తారా? చివరిగా చెప్పండి, నెల్లూరు పర్యటనని ఏ రకంగా చూడాలి, అసలు ఈ పర్యటనని ఏ రకంగా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు చూడాలి. కంక్లూడ్ చేయండి, 30 seconds సార్ ప్లీజ్. సార్ నేను ముందే చెప్పా, తమ పార్టీ నాయకుడు అరెస్ట్ చేసినప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ పార్టీ అధినేత వెళ్ళకపోతే ఆ పార్టీ నాయకులు ఆ పార్టీలో ఉండరు. ఈ జనసేన పార్టీ డబ్బులు మీద సస్పెండ్ చేసేస్తాం అంటే ఎవరు ఉండరు. ఖచ్చితంగా సమర్థించాలి, వెళ్ళాలి, పరామర్శించాలి. ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పరామర్శించవచ్చు, వాళ్ళని వెళ్ళొచ్చు. అయితే మేమంతా స్కాములు చేసిన వాళ్ళని పరామర్శించడం లేదు, ఆ పార్టీ విధానం అది. వాళ్ళని మీరు ఇప్పుడు జనసేన పార్టీకి చురకలు అంటిస్తున్నట్టుగా ఉంది. మీరు ఏదో చెప్పాలనుకున్నారు, మళ్ళీ మధ్యలో డిబేట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళని చూసి నేర్చుకోవాలి. మరీ అంత దారుణంగా వెళ్ళమని నేను చెప్పింది కానీ జనసేన వాళ్ళకి మాట్లాడితే సస్పెండ్ చేసేస్తానంటే పార్టీలు ఎవరు ఉండరు. పార్టీ కష్టాలు, కార్యకర్త కానీ నాయకుడు కానీ కష్టాలు ఉన్నప్పుడు అధినాయకుడు ఎంతో కొంత మద్దతు ఇవ్వాలి. అయితే మంది మార్పులతో నా శోభితుడు నా యాంకల్ 2 లక్షలు వస్తున్నారని చేయదు. ముమ్మాటికి వైసీపీ విధానం తప్పది. రైట్. అట్లాగే ప్రతిదానికి అడ్డుకోవడం అధికార పార్టీకి కూడా తప్పు అవుతుంది. ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు ఈ రోజు మనం చేయకూడదు. రేపు మనం ప్రతిపక్షం, రేపు జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే చేస్తారు. ఎక్కడో చోట గుడ్డు ముందా ఏంటి, కోడి ముందా గుడ్డు ముందా అని కాకుండా ఎక్కడో చోట ఫుల్ స్టాప్ ఉండాలి. రైట్ సార్, ధన్యవాదాలండి అక్షర సత్యం గారు. ఎస్ వంశీకృష్ణ గారు కంక్లూడ్ చేయండి. సార్, మోహన్ రెడ్డి గారు యువగళం పాదయాత్ర మా పోలీసులు సహకరించకుండా, ప్రభుత్వం సహకరించకుండా జరిగిందా అన్నారు.